హాయ్ అండి అందరికీ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేయడం చూపిస్తాను, చూద్దాం రండి. ఇది వీప్ పొడవండి. ఆది బ్లౌజు నడుము దగ్గర టక్స్ సెంటర్ చూసుకొని, షోల్డర్ దగ్గర సెంటర్ పాయింట్ చూసుకొని, ఇవి రెండు కలిపి కింద పావించు నడుము పట్టి వేసుకోవడానికి వదిలేసి మిగిలింది షోల్డర్ జాయింట్ దగ్గర ఎంతవరకు వస్తే అంతవరకు అసలు అవుతుందండి. దాని మీద పావించు ఖర్చులకు పెట్టుకుంటే బాడీ వీప్ పొడవు వచ్చేసినట్లేను. ఇప్పుడు నడుము లూజు చూసుకుందాము. నడుము లూజు ఈ కాజా పట్టి వదిలేసి ఇవ్వండి, ఉక్సుల పట్టి దగ్గర నుంచి ఇలా కొద్ది కొద్దిగా పట్టుకుంటూ ఇలా లూజ్ లేకుండా కాజా పట్టి వదిలేయాలండి. కాజా పట్టికి యువతలకి ఎంతవరకు వస్తే అంతే తీసుకోవాలి. 29 ఉంది, 29ని 4 భాగాలు చేసుకోవాలి. ఇరవై 29లో సగం 14.5, 14.5లో సగం 7.5 అండి. ఇదిగోండి 7.5. దీనికి 1 ఇంచు వెనక టక్సుల కోసం, 2 ఇంచులు ఖర్చుల కోసం. ఇప్పుడు ఆది బ్లౌజు చంక కింద నుంచి నడుము జాయింట్ వరకు, ఇదిగోండి ఇక్కడ చంక జాయింట్ దగ్గర నుంచి నడుము పట్టి జాయింట్ వరకు కింద పావించి ఖర్చువార వదిలేసుకొని ఈ పొడవు తీసుకుంటే మనకి చంక డీప్ ఎంత తీసుకోవాలో తెలిసిద్దండి. ఇంతవరకు అసలు ఖర్చులకు పెట్టుకున్నాము. ఇప్పుడు వెనక మెడ ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని వెనక పార్ట్ ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకుంటే వెనక మెడ వస్తుంది. పావించు కింద పట్టీకి వదిలేసుకొని ఇది వెనక మెడ అసలు పావించు ఖర్చులకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది వెనక మెడ. ఇప్పుడు ఇది 29 వచ్చింది కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్ అండి. 30 కన్నా పైన వస్తే పెద్ద సైజ్ బ్లౌజు. 29 వచ్చింది కాబట్టి ఇది చిన్న సైజ్ బ్లౌజు. దీనికి 2.5 పెట్టుకుందాము. నెక్ వైపు షోల్డర్ ఆది బ్లౌజ్ ఎంత ఉందో పావించు ఖర్చులు వదులుకొని ఆది బ్లౌజ్ ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టుకుందాము. మొత్తం మీద మనకు 5.5 వచ్చింది. ఇప్పుడు చంక డౌన్ కోసం కూడా ఒక గీత గీసుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ 5.5 వచ్చింది, ఇక్కడ కూడా 5.5 ఉండాలి. ఇక్కడ నుంచి ఈ చంక డౌన్ కోసమని గీసుకున్న దగ్గరికి కలిపేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5, చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచు సెంటర్ పెట్టుకొని దీన్ని మెల్లగా ఇలా రౌండ్ చేసుకొని దీనిలో కలిపేసుకోవాలి. నెక్ పార్ట్ వచ్చేసరికి వీళ్ళు బ్లౌజ్ వెనక మెడ వెడల్పుగానే వేసుకుంటారండి. దగ్గరగా వేసుకున్న వాళ్ళైతే 2.5 పెట్టుకోవచ్చు, వెడల్పుగా వేసుకున్న వాళ్ళైతే 3 పెట్టుకోవచ్చు. వీళ్ళకి 3 పెడుతున్నాను. ఇది అసలు పొడవు, ఇది ఖర్చు కోసము. ఈ నెక్ని కొంచెం ఇలా రౌండ్ షేప్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చంక లూజ్ కొలుసుకుందాము. ఇదిగోండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి చంక రౌండ్ ఎంత ఉందో ఇలా షోల్డర్ దగ్గర పట్టుకొని ఈ టేప్ని ఇలా
చూడండి ఇలాగూ ఎంత ఉందో ఇలా కొలుచుకోవాలి. ఎనిమిది వచ్చిందండి. మళ్ళీ ఒకసారి చూద్దాము. షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా పట్టుకోవాలి. ఇలా చంక రౌండ్ని రౌండ్ తిప్పుకుంటూ ఇలా కొలుసుకోవాలి. 8.5 వచ్చింది చూడండి. 8.5. ఈ ఖర్చు పైన షోల్డర్ దగ్గర ఖర్చులు వదిలేసుకొని ఈ చంక రౌండ్ కూడా మనం గీసిన గీత కన్నా కింద పెట్టుకోవాలండి. 8.5. 8.5కి 1 ఇంచ్ కలుపుకుంటే 9.5 అవుతుందండి. ఇది బాడీ లూజ్ అవుతుంది. ఇదిగోండి 9.5. ఒక్క గీత తగ్గింది అయినా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇది నడుము లూజ్ వచ్చేసి 7.5 వచ్చింది. చంక రౌండ్ 8.5 వచ్చింది. బాడీ లూజ్ కూడా 9.5 వచ్చింది. నడుము లూజ్కి చంక రౌండ్కి సంబంధం లేకుండా ఉంది చూడండి. ఒక్కో బ్లౌజ్లో అంతే ఉంటాయి. నడుము లూజ్కి బాడీ లూజ్కి సంబంధం ఉండవు, చంక రౌండ్కి కూడా సంబంధం ఉండదు. అట్లాగని చెప్పి అందరి బ్లౌజులు కూడా ఒకేలాగా ఉండవండి. ఆదిని బట్టే మనం చూసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకుందాము. మనకి చంక రౌండ్ బాడీ మెజర్మెంట్ లూజు వస్తే సరిపోతుందండి. నడుము లూజు అందరికీ ఒకేలాగా ఉండదు కాబట్టి దాన్ని సమానంగా రావాలని అనుకోకూడదు. ఇప్పుడు ఇవి ఖర్చుల దగ్గర నుంచి లైన్ వేసుకుందాము. ఇది కూడా ఒక లైన్ వేసుకుందాము. ఇది ఎక్కడైతే మనం గుర్తులు పెట్టుకున్నామో అక్కడ నుంచి కటింగ్ చేసుకుందాం. కరెక్ట్గా చూసి కటింగ్ చేసుకోండి, లేకుంటే మళ్ళీ మెజర్మెంట్స్ తేడా వస్తాయి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి బాడీ లూజ్ కోసం, చంక లూజ్ కోసము. ఇప్పుడు వెనక టక్స్ల కోసము ఈ నడుము లూజ్ దగ్గర నుంచి మధ్యలో ఒక సెంటర్ చేసుకుంటే ఇక్కడ టక్స్లు పెట్టుకోవడానికి కుదిరితే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. 1 ఇంచు అటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు. సరిపోతుంది. దీనికి ఒక డాట్ పెట్టుకుంటే మనం కుట్టుకునేటప్పుడు గుర్తుంటుంది. ఇది వెనక పార్ట్. ఇప్పుడు మనం చేతులు కట్ చేసుకుందాము. ఇప్పుడు రెండో వైపు చేతులు తీసుకుందాము. ఉన్నదాన్ని డబుల్ ఫోల్డ్ వేసుకుందాము. డబుల్ ఫోల్డ్ వేసుకొని ఇక్కడ స్ట్రైట్గా లేదు, దానికోసమని స్ట్రైట్ లైన్ ఒక గీత గీసుకుందాం. పైపింగ్ కోసమని ఒక 1/2 ఇంచు ఒక లైన్ గీసుకుందాం. ఇప్పుడు చేయి పొడవు ఆది మెజర్మెంట్ వచ్చేసేసరికి పొడవు ఉందండి, కానీ వాళ్ళు బ్లౌజ్ పీస్కి ఎంత ఉందో బార్డర్ అంతే పెట్టమన్నారు. బ్లౌజ్ పీస్ బార్డర్ ఎంత ఉందో అది చూసుకొని కొలుసుకుందాము. బ్లౌజ్ పీస్ బార్డర్ వచ్చేసరికి ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్ బార్డరు. ఇది 7 ఇంచులు ఉందండి. 7.5 పెట్టుకుందాం ఖర్చుల కోసమని. బార్డర్ 7 ఉంది, 7.5 పెట్టుకుందాం ఖర్చుల కోసం. ఇక్కడ కూడా 7.5 పెట్టుకుందాము. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 తీసుకుందాము. చంక పొడవు చంక రౌండ్ 8.5 వచ్చింది కాబట్టి ఇక్కడ చెయ్యి లూజు 7.5 వస్తుంది. చంక రౌండ్ మనకి 8.5 రావాలి. ఇక్కడ 1 ఇంచు
ఇలా లైన్ గీసుకొని ఇక్కడ నుంచి మెల్లగా రౌండ్ షేప్ తీసుకుంటే చెయ్యి వచ్చేస్తుంది. ఇది చెయ్యి లూజ్ అండి. ఇక్కడ ఇది అసలు ఖర్చులకు 2 ఇంచులు. అసలు ఖర్చులకు 2 ఇంచులు గీసుకుందాము. ఇప్పుడు వేస్ట్ పీస్ కట్ చేసేసుకొని ఈ చెయ్యి లూజ్ దగ్గర నుంచి చంక పొడవు వరకు కట్ చేసుకుందాము. చంక పొడవు దగ్గర నుంచి ఇది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని సెంటర్ డాట్ పెట్టుకోవాలి. చంక లూజ్ వచ్చేసరికి మనకి 8 ఉండాలండి. ఒకసారి చూసుకుందాము సరిపోయిందా లేదా అని. ఇదిగోండి 8 వచ్చింది చూడండి. ఇదిగోండి 8 కరెక్ట్గా ఉంది. ఇప్పుడు క్రాస్ తీసుకుందాం. పై 2 పొరలు మాత్రమే క్రాస్ తీసుకోవాలి. అందుకని హ్యాండ్ని ఇలా తీసేసుకుంటూ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఈ చేయి దగ్గర నుంచి ఈ చంక డాట్ వరకు ఇలా సెంటర్ చేసుకుంటే మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి. దాని దగ్గర నుంచి 3/4 ఇంచు మార్క్ చేసుకుంటే ఇక్కడ క్రాస్ తీస్తే సరిపోతుంది. ఇలా తీసుకోవాలి క్రాసు. ఇలా కట్ చేసుకుంటే ముందు 2 పొరలు మాత్రమే వస్తాయి. 4 పొరల మీద తీసుకుంటే పొరపాటున కింద పొర పడితే బ్లౌజ్ పనికిరాదు. అందుకని ఇలా ఓపెన్ చేసుకొని ముందు 2 పొరలు మాత్రమే తీసుకోవాలి. ఇలా డాట్ పెట్టుకుంటే ముందు పార్ట్ అని మనకు గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. ఇప్పుడు ముందు పార్ట్ చూపిస్తాను, చూద్దాం రండి. ఈ వెనక పార్ట్ చంక భాగం ఉంది కదా, అటువైపు ఈ ముందు పార్ట్ నెక్ పెట్టుకుంటే మంచిగా క్రాస్ వస్తుంది. పీస్ కూడా మనకి కలిసి వస్తుంది. అందుకని ఇలా పెట్టుకొని యాస్టీజ్ వెనక పార్ట్ ఎలా ఉందో అలా గీసుకుందాము. వెనక పార్ట్ ఎలా ఉందో అలా గీసుకుంటేనే ముందు పార్ట్ మనకి కొలతలకి పనికి వస్తుంది. లేకపోతే ముందు పార్ట్ కట్ చేసుకోవడం కుదరదు. దానికని వెనక పార్ట్ ఎలా ఉందో యాస్టీజ్ అలాగే గీసుకుందాము. ఇప్పుడు వెనక పార్ట్ తీసేద్దాము. ఇది వెనక పార్ట్ ప్రకారం ఎలా ఉందో అలా గీసుకున్న గీతలు. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ముందు మెడ ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదండి, షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ 1/4 ఇంచు ఖర్చు వదులుకొని ఇలా ముందు మెడ వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారంగా ముందు మెడ ఎంతవరకు ఉందో అంతే తీసుకుంటే నీట్గా వస్తుందండి. కొంతమంది వెడల్పుగా వేసుకుంటారు, కొంతమంది చిన్నదిగా పెట్టుకుంటారు నెక్. కాబట్టి ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకుంటేనే బాగుంటుంది. అందరికీ ఒకే విధంగా వెడల్పుగా అలా పెట్టేస్తే అందరూ వేసుకోరు కదండి. దాన్ని బట్టి ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా గీసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది అసలు ఇది ఖర్చులకి. ఇదిగో చూడండి, ఆది బ్లౌజ్ ప్రకారం ఇలా గీసుకున్నాము. ఇది అసలుకి, ఇది ఖర్చులకి. ఇప్పుడు ఇది షేప్ డాట్ కోసం అండి. ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి జాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి ఒక డాట్ తీసుకొని అక్కడ నుంచి 1 ఇంచ్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసరికి ఇట్లా షేప్ పట్టి
సెంటర్ డాట్ ఉంది కదండి, సెంటర్ డాట్ నుంచి ఇలా షోల్డర్ సెంటర్ పాయింట్ నుంచి మధ్యలో క్రాస్గా పట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది. ఇదిగో చూడండి, ఇది క్రాస్ కటింగ్ కాబట్టి సాగుతూ ఉంటుంది. దీన్ని ఎప్పుడు కూడా చేతిలో పట్టుకొని తీసుకోకూడదు. షోల్డర్ దగ్గర పావించి ఖర్చులు వదులుకొని షేప్ పట్టి కరెక్ట్గా ఎంతవరకు ఉందో అంతవరకే ఒక గీత గీసుకొని దాని కింద పావించు ఖర్చుల కోసం ఒక గీత గీసుకోవాలి. దీన్ని ఏమాత్రం లాగకూడదు. కరెక్ట్గా యాస్టీస్ పట్టుకొని ఎంత ఉంటే అంతే తీసుకోవాలి. లేదంటే తగ్గితేనేమో షేప్ పైకి లాగేస్తూ ఉంటుంది, ఎక్కువ ఉంటేనేమో షేప్ జారిపోయినట్లుగా వస్తుంది. దీని దగ్గరే ఫ్రంట్ పార్ట్ అందం అంతా ఉంటుందండి. అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇదిగోండి, మీరు గమనించారో లేదో ఎలా సాగుతుందో, స్ప్రింగ్ యాక్షన్ లాగా ఉంటుంది. అందుకని దీన్ని చేతిలో పట్టుకోకుండా ఇట్లా బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి ఎంతవరకు వస్తే అంతవరకు కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. దీని మీదే ఫ్రంట్ షేప్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చంక వైపు ఇదిగోండి, చంక కింద నుంచి ఒక పావించు ఖర్చులు వదులుకొని ఈ సైడ్ షేప్ పట్టి జాయింట్ దగ్గర ఓ పావించు ఖర్చులు వదులుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 3 డాట్స్ కలుపుకుంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ చంక లూజు ఇలా ఖర్చు వదులుకొని చంక దగ్గర ఇలా పట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ చంక లూజ్ వచ్చేస్తుంది. ఈ మధ్యలో ఫ్రంట్ పార్ట్ ఒక పావు ఇంచు క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లూజ్ చూసుకుందామండి. ఇదిగోండి, చంక జాయింట్ దగ్గర నుంచి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ లూజ్ చూడండి ఒకసారి. కరెక్ట్గా ఉంది చూడండి. అసలు ఖర్చులకి ఫ్రంట్ పార్ట్ లూజ్ కూడా కరెక్ట్గా ఉంటేనే ఫ్రంట్ ఒక్కొక్కసారి చంక దగ్గర మనకి బిర్రుగా లాగేసినట్లుగా పట్టేసినట్లుగా ఉంటుందండి. ఈ లూజ్ చూసుకుంటే కనుక అట్లా పట్టడము లాగడము అట్లా ఏముండదు. చంక దగ్గర కానీ ఫ్రంట్ షేప్ కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవన్నీ కటింగ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ లాగా ఉంటాయండి. ఈ టిప్స్ కనుక ఫాలో అవుతామంటే బ్లౌజ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా షేప్స్ అవన్నీ కూడా చాలా నీట్గా వస్తాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాము. మనం గీసుకున్న గీతల ప్రకారంగా కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. నేను 25 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నానండి. మధ్యలో నేను ఈ టేప్ కొలతలు ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయండి. 40 సంవత్సరాలప్పుడు ఆది బ్లౌజ్ తప్ప ఏమీ లేవు. ఆ రోజుల్లో కూడా చాలా పర్ఫెక్ట్గా కొలతలు కానీ మోడల్ బ్లౌజెస్ కానీ మోడల్ డ్రెస్సెస్ కానీ ఎవరైనా రోడ్డు మీద పిల్లలు వెళ్తుంటే వాళ్ళని నిల్చోబెట్టి అదే మోడల్ సేమ్ ఫ్రాక్ కుట్టిన రోజులు ఉన్నాయండి. అంత అనుభవం ఉంది. అందుకే మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరు నిదానంగా ఫాలో అవ్వండి. చక్కగా మీకు చిన్న చిన్న టిప్స్తో చాలా అర్థమయ్యే రీతిలో మీకు కటింగ్ చూపిస్తాను. స్టిచ్చింగ్ కూడా అలాగే చూపిస్తాను. ఇప్పుడు షేప్ డాట్స్ గుర్తుపెట్టుకుందాము. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ షేప్ డాట్స్ కూడా అండి టేప్తో పెట్టుకుంటే అందరికీ ఒకే విధంగా ఉండవండి. ఒక్కొక్కళ్ళకి ముందుకి ఉండొచ్చు, కొంతమందికి వెనక్కి ఉండొచ్చు. కాబట్టి మనం వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఒక్క మాట ఇచ్చేటప్పుడు మనం అడగాలండి. యాస్టీజ్ ఆది బ్లౌజ్ ఇలాగే ఉందా, ఏమైనా మార్పులు చేయాలని అడగాలి. అప్పుడు వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. ఇదిగోండి, ఫస్ట్ సెంటర్ డాట్ గుర్తులు పెడుతున్నాను. ఇది లూజ్ అండి, ఇదేమో పొడవు. కింద పావించి వదిలేసుకొని ఇది ఈ 2 డాట్స్ కలిపితే ఎంత షేప్ డాట్ వేసుకోవాలో మనకు అర్థమవుతుంది. షేప్ ఎక్కువ ఉండి చిన్న డాట్ వేసినా బాగోదు, షేప్ తక్కువ ఉండి పెద్ద డాట్ వేసినా కూడా బాగోదండి. ఇవన్నీ కూడా చూసుకొని నిదానంగా మనం కుట్టే కొంది అర్థమవుతుంది. ఇలా ఈ డాట్కి
ఈ సెంటర్ డాట్కి ఎదురుగా వస్తే చంక వైపు డాట్ వేసుకోవాలి. షేప్ పట్టీకి ఉక్సుల పట్టీ వైపు సెంటర్ కన్నా కొంచెం కిందకి వేసుకుంటే ఇది ఫ్రంట్ వైపు డాట్ అవుతుంది, ఇదేమో చంక వైపు డాట్ అవుతుంది. ఎప్పుడైనా ఈ 3 డాట్స్ కరెక్ట్గా ఉంటే షేప్ చాలా చూడడానికి నీట్గా ఉంటుంది, బాగుంటుంది. అట్లానే మరీ దగ్గరగా కూడా వేసుకోకూడదండి. వేసుకుంటే ఇలా ముందుకు పొడుచుకొచ్చినట్లుగా ఉంటాయి. అలా కాకుండా ఒక 1.5 ఇంచ్ 1 ఇంచ్ అలా గ్యాప్ ఇచ్చుకొని ఒకదానికొకటి వాళ్ళ బాడీ మెజర్మెంట్ని బట్టి ఎక్కువ షేప్ ఉన్న వాళ్ళకి ఎంత షేప్ పెట్టుకోవాలి, తక్కువ షేప్ ఉన్న వాళ్ళకి ఎంత షేప్ పెట్టుకోవాలి చూసుకొని దాని ప్రకారం వేసుకుంటే షేప్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది ఫ్రంట్ పార్టు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా కొంచెం ముందు వైపు లైట్గా ఒక 1/2 ఇంచ్ క్రాస్గా తీసుకుంటే భుజాలు జారకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదిగోండి ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ కాదు. అది ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే షోల్డర్స్ జారకుండా చాలా నీట్గా బాగా వస్తుంది. ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్టు, ఇదేమో బ్యాక్ పార్టు, ఇదేమో హ్యాండ్స్. ఇప్పుడు షేప్ పట్టి కటింగ్ చేసుకుందాము. ఇది షేప్ పట్టి కటింగ్ చేసుకుందాము. ఇక్కడ క్లాత్ డబుల్ ఫోల్డ్ చేసుకుందాము. ఈ కాజా పట్టి వైపు తీసుకొని కాజా పట్టి ఎంత పొడవు ఉందో అంత తీసుకుందాము. ఇప్పుడు ఈ పట్టీ వైపు పైన కింద ఖర్చులు పెట్టుకుంటూ అసలు ఇదిగోండి ఇది పొడవు, అసలు ఖర్చులు పైన కింద చూసుకోవాలి. ఇదిగోండి షేప్ పట్టి సెంటర్లో చూసుకుంటున్నాము. ఇది కింద వైపు, ఇది పై వైపు అసలు ఖర్చులు. చివర మధ్యలో ముందు వైపు తీసుకుంటే సరిపోతుందండి. 3 చోట్ల తీసుకొని 3 కూడా ఒక లైన్ డ్రా చేసుకుంటే వచ్చేస్తుంది. ఇలా షేప్ పట్టి కూడా వచ్చేసింది. ఇవి 2 పొరలు కట్ చేసుకున్నాము. క్లాత్ని బట్టి తీసుకోవచ్చండి, ఎన్ని పొరలు అయినా కూడాను. క్లాత్ తక్కువ ఉంటే ఒకటే వస్తుంది, క్లాత్ ఎక్కువ ఉంటే 2 పొరలు వస్తాయి. అది మనం తీసుకున్న క్లాత్ని బట్టి జరిగిద్ది. ఇప్పుడు ఒక 1.5 ఇంచ్ కానీ అంచు ఉంటే 1 ఇంచ్ సరిపోతుందండి నడుము పట్టీకి. అంచు లేకపోతే 1.5 తీసుకోవాలి. పైపింగ్ వేస్తే పైపింగ్ వేయడంలో కూడా రకాలు ఉన్నాయండి. ఇన్విజిబుల్ పైపింగ్ ఒకటి, నడుము పట్టీ వేసి పైపింగ్ ఒకటి, అసలు పైపింగ్తోనే కుట్టుకునే పైపింగ్ ఒకటి, ఇట్లా రకరకాలు ఉన్నాయండి. అవన్నీ కూడా మనం కుట్టుకునే కొంది నేను ఒక్కొక్కటి చూపిస్తూనే ఉంటాను, మీరు చూస్తారు. కానీ ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద పెట్టి ఈ లైనింగ్లన్నీ కట్ చేసుకుందాము. ఇది హ్యాండ్స్ వైపు. ముందు హ్యాండ్స్ వైపు కొంచెం పెద్ద అంచు ఇచ్చాడు, రెండో వైపు చిన్న అంచు ఇచ్చాడు. మనకి హ్యాండ్స్ పెద్ద అంచే కావాలి కాబట్టి ఇటువైపు తీసుకుందాము. ఇచ్చిన క్లాత్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని 2 వైపులా ఒకేలాగా అంచిస్తే మనకి క్లాత్ కలిసి వస్తుందండి. చంక ముక్కలు పడ్డము అట్లా ఏముండదు. అటువైపు ఒకటి పెద్ద అంచు ఒకటి చిన్న అంచు ఇస్తే కనుక కొంచెం బాడీ మెజర్మెంట్ని బట్టి చంక ముక్కలు పడాల్సి వస్తుంది. మనం అది చూసుకొని పెట్టుకోవాలి. సెంటర్కి వస్తున్నాయా సైడ్కి వస్తున్నాయా అని గమనించుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి దీనికి కొంచెంగా సైడ్ కొద్దిగా చంక ముక్క పడుతుంది. చూసుకొని మనం పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడే తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు వెనక పార్ట్ కట్ చేసుకుందాము. ముందు చేతులు అయిపోయిన తర్వాత డిజైన్ చూసుకోవాలండి. డిజైన్ చూసుకొని వెనక పార్ట్ కూడా డిజైన్ కరెక్ట్గా వచ్చేట్టు పెట్టుకోవాలి. డిజైన్లు కొన్ని పైకి కిందకి చూపిస్తూ ఉంటాయి. ఏ డిజైను లేకుండా ఉంటే ఏమీ లేదు. ఇప్పుడు ఈ క్లాత్కి డిజైన్ ఉంది చూడండి, పైకి చూపిస్తుంది నెమలి పింఛంలాగా.
అందుకని మనం డిజైన్ చూసి పెట్టుకోవాలి. ఇప్పుడు వెనక పార్ట్ పెట్టుకున్నాము. వెనక పార్ట్ కూడా యాజ్ తీసి కొంచెం ఖర్చుల వారా ఎక్స్ట్రా వదులుకొని తర్వాత స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకోవచ్చు. కొంచెం అన్ని వైపులా ఒక పావించి వదులుకొని కట్ చేసుకోవాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో మొత్తం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చూస్తే మీకు మాకు ఇద్దరికి యూజ్ అవుతుందండి. నేను చూపించే అన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటాయి మధ్యలో, అది స్కిప్ చేస్తే కనుక మీకు కొన్ని విషయాలు అర్థం కావు. ఇవన్నీ కూడా నేను కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానండి. పాత వాళ్ళకైతే అన్నీ వచ్చు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో ఉండి ఖాళీగా ఉండకుండా బయటికి వెళ్ళి నేర్చుకోవాలంటే చాలా డబ్బులు అడుగుతున్నారండి. నేనే చాలా తీసుకొని నేర్పిస్తాను. అందుకని మీకు ఇంట్లో ఉండి మీరే నేర్చుకునే విధంగా చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అన్నీ అర్థమవుతాయి. తేలిగ్గా కూడా ఉంటాయండి. నేను చాలా తేలిక విధానంలో చూపిస్తాను. మీకు అవసరమైనప్పుడు మళ్ళీ కూడా నేను అసలు టేపే అవసరం లేకుండా కూడా చూపిస్తానండి. టేప్ కొలతలు లేకుండా ముద్దగా ఎంత చదువు రాని వాళ్ళకు కూడా ఉపయోగపడేట్టు చూపిస్తాను. మా ఛానల్ ఫాలో అవ్వండి. మానస మను బ్లాగ్స్ అండి మా పాప ఛానల్ అండి. మీరు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మా ఛానల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఫాలో అవ్వండి. మీకు బాగా నేర్పిస్తాను. నాకు 25 సంవత్సరాల అనుభవం ఉందండి. అందుకని నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. మీకు ఏ విషయమైనా కూడా చిన్న చిన్న టిప్స్తో త్వరగా అయిపోయే విధంగా చూపిస్తాను. నేను కుట్టడమైనా కటింగ్ అయినా కూడా త్వరగా అయిపోయే విధంగా చూపిస్తాను. కాబట్టి మా ఛానల్ని ఫాలో అవ్వండి. మా ఛానల్ పేరు మానస మను వ్లాగ్స్ అండి. ఇప్పుడు ఈ బ్లౌజ్లో కూడా మీరు గమనించారో లేదనండి, నడుము లూజుకి కానీ చంక లూజుకి కానీ బాడీ మెజర్మెంట్కి కానీ, బాడీ మెజర్మెంట్ చంక లూజ్ సరిపోయింది కానీ నడుము లూజ్ సరిపోలేదండి. కొంతమంది నడుము లూజ్ ప్రకారం బ్లౌజ్ అంతా వచ్చిద్దని చెప్తారు. మరి అట్లా సెట్ అవ్వలేదు కదండి. అందుకని ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ మనం మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి. అలా కొంతమంది బాడీ మెజర్మెంట్స్ అలా ఉంటాయండి. అందుకని అలా అని చెప్తాము. ఇదిగోండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, చేతులు, ఇవన్నీ. మా ఛానల్ని మానస మను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్. Thanks for watching. Please support and subscribe our channel Manasa Manu Vlogs.